హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 35. హాస్పిటల్లో గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న దీపికను చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తూ ఉంది అందరికీ. తన పరిస్థితి ఎలా ఉందా అని దిగులు పడుతూ ఉన్నారు రాధా గోపాలం. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఆమెకు దెబ్బలు బాగానే తగిలాయి. సమయానికి అందిన ఆ పసరు వైద్యం వాళ్ళ వల్ల ఆమెకు ప్రాణాలతో మనకు దక్కింది. ఎంతైనా విరిగిన వెముకలకు పాతకాల పద్ధతిలోనే కట్లు కట్టినట్టున్నారు. తనకు మెలకువ రావడానికి మీరు కొద్దిగా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆమె కోలుకుంటుంది. ఆమె మైండ్ ఇంకా ఆ ఒత్తిడిలోనే ఉంది. అందుకే తను ట్రీట్మెంట్కు సహకరించలేకపోతోంది. నేను దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నా. ఆమె కళ్ళు తెరిస్తే చాలు, తర్వాత తన పరిస్థితిని బట్టి చూద్దాం అని డాక్టర్ చెప్పి వెళ్ళాడు. పూర్తిగా 2 రోజులు పట్టింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది దీపిక. డాక్టర్ పిలిపించారు. ఆయన దీపికను ఒకసారి పరీక్షించి, ఇక ప్రాబ్లం లేదు, యజ్ఞ తనకేమీ కాదు, కాకపోతే తను తిరిగి మునపటిలా స్ట్రాంగ్గా అవ్వాలి, దానికి తగ్గ ఫుడ్ ఎక్సర్సైజులు చేయిస్తే సరిపోతుంది, రెస్టు బాగా తీసుకోనివ్వండి, పూర్తిగా తను మామూలు కావడానికి కొన్ని నెలలు పట్టచ్చు అని చెబుతాడు డాక్టర్. చెప్పినట్టు మంచంపైనున్న దీపిక లేచి కూర్చొని నెమ్మదిగా స్టాండ్ సహాయంతో నడిపించడానికే 2 నెలలు పట్టింది. పూర్తిగా ఆమె కోలుకోవడానికి 8 నెలల కాలం పట్టింది. యజ్ఞ ఆ 8 నెలలు దీపికను వదలకుండా అతనే దగ్గరుండి మరీ ఆమెకు తినిపించడం, నడిపించడం, ఎక్సర్సైజులు చేయించడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఆమెను దగ్గరుండి తనే బాగు చేసుకుంటున్నాడు. డాక్టర్ దగ్గరికి 1కి 2 సార్లు చూపించి మరీ ఆమెకు ఇప్పుడు ఆరోగ్యం బాగుపడిందని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ 8 నెలల కాలంలో పరందామయ్య జగతిని ఓ 2-3 సార్లు కలిసి ఉంటాడు. వెళ్ళిన ప్రతిసారి చివాట్లు పెట్టి వచ్చేవాడు. వీరు ధీరు తల్లి ఆజ్ఞ లేకుండా ఏం చెయ్యాలో ఎటెల్లాలో తెలియకుండా, బాడీ ఉన్న బుర్రలేని వాళ్ళు కాబట్టి ఏం చెయ్యాలో తెలియక రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. వాళ్ళ వంటిపైనున్న ఒక్కో బంగారాన్ని అమ్ముకొని కాలం గడిపేస్తున్నారు. కొన్నాళ్లకు బుద్ధి ఇంకా సరికాలేదు. మనం ఇలా కావడానికి కారణమైన ఆ యజ్ఞను ఖచ్చితంగా వదలకూడదని కడుపు మంట పెంచేసుకుంటున్నారు. తిరిగి తండ్రి దగ్గరకు వెళదాం అని ఒకరోజు ధీరు వీరిని అడిగాడు. నేను రాను, కావాలంటే నువ్వెళ్ళు, నేను ఇలానే ఉంటాను అని అక్కడే ఉండిపోయాడు వీరు. ధీరు మాత్రం కాలుగాలిన పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళి తండ్రిని చేరుకొని మొహమాటంగానే, సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఇకపై నీ మాటే వింటా, అమ్మ మాట వినను. మొదట్నుంచి అమ్మ మాట వినకుంటే కోప్పడేది, అందుకే అలా అలవాటైపోయా. ఇక వీరన్నయ్య కూడా ఆమె చెప్పినట్టు వినేవాడు కాబట్టి నేను వినాల్సి వచ్చింది. లేకుంటే వాడు కూడా నన్ను చిన్నప్పుడు కొట్టేవాడు. అందువల్ల వాళ్ళు చెప్పినట్టు తప్పుడు మార్గంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇకపై అలా చెయ్యను, నన్ను నమ్ము అని అంటాడు ధీర్. నిజంగానా? అయితే నువ్వు మారితే నాకు సంతోషమే, కానీ నాకు నీపై పూర్తి నమ్మకం లేదు. పద ఇప్పుడే నాతో, నడు అని ధీర్ని పరందామయ్య యజ్ఞ కుటుంబం దగ్గరకు తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ క్షమించమని అడగమని అనిపించి, అప్పటికి అనుమానం పోక యజ్ఞను వెంట పెట్టుకొని ఓ సైకియాట్రిస్టుకు ధీర్ను చూపించి, వాడిలో ఏ మూలానైనా చెడు ఆలోచనలు ఉంటే తీసేయమని, గతంలో తల్లి చెప్పిన చెడు భావాలను తీసేయమని బుద్ధిశుద్ధి చేయించి మరీ తెచ్చుకున్నాడు. ధీర్ కూడా యజ్ఞతో, తమ్ముడు, మీకు చెందిన ఆస్తులేమీ వద్దు, మా అమ్మ చెప్పింది కాబట్టే నేను ఇదంతా వాళ్లకు తోడుగా చేశాను, ఇకపై చెయ్యను, నేను నాన్నతో కలిసి అక్కడే
వ్యవసాయాలు చేసి ధాన్యాలపై వ్యాపారాలు చూసుకుంటాను. మాకది చాలు. తాత మాకు చుట్టుపక్కల ఊర్లతో కలిపి ఎకరాలే పెట్టాడుగా, అవి చాలు అని చెప్పి పరందామయ్యను తీసుకొని వెళ్ళాడు. గోవిందయ్యను మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోమ్మని రఘురామయ్య చెప్పి ఉండడంతో ఆయన అక్కడే ఉన్నాడు. అంతా సరి అవుతున్నందుకు, దీపికా యజ్ఞలు క్షేమంగా ఉన్నందుకు మొక్కులు తీర్చుకోవటానికై అంతా కలిసి స్నేహితులతో పాటు గుడికి వెళ్ళారు. గుడిలో సంతోషంగా మొక్కులు చెల్లించుకొని ఇకపై ఎటువంటి కష్టాలు దరిచేరనీయకని దేవుణ్ణి తిరిగి పదే పదే వేడుకుంటూ ఆనందంగా గుడిమెట్లు దిగుతున్నారు. వాళ్ళు గుడి లోపలికి పోయేటప్పుడు ఓ వ్యక్తి వాళ్లను గమనిస్తున్నాడు. వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారని అర్థమై ఆ గుడి మెట్లపై ఓ మూలాన ముసుగు కప్పుకొని కూర్చొని చూస్తూ ఉన్నాడు. మన వాళ్ళు మెట్లు దిగుతూ ఉన్నప్పుడు వాడు ఓ చిన్న కత్తిని తీసి విసురుగా యజ్ఞపైకి విసిరాడు. ఏదో జరుగుతుందని వెనక్కి చూసిన దేవ్ వాడు కత్తి విసరటం చూసి యజ్ఞను పక్కకి నెట్టాడు. ఆ ప్రయత్నంలో ఆ కత్తి దేవ్ జబ్బకు తగిలింది. ధను, యజ్ఞ, వరుణ్ వాణ్ణి పట్టుకోవాలని కదిలారు. వాడు పరుగు పెట్టబోయి తడబడి అడుగేసి ఆ గుడి మెట్లపైనే పడ్డాడు. మన వాళ్ళు వాణ్ణి గట్టిగా పట్టి ఆయన ముసుగు తీసి చూశారు. వాడు ఎవరో కాదు, వీర్. జగదీశ్వర్ దేవు చేతికి గుడ్డకట్టు కట్టాడు. అదృష్టం కొద్దీ కత్తి తగిలింది కానీ దిగలేదు. కత్తి పైనే తగడం వల్ల చిన్న గీతలా గాయమైంది దేవుకు. వీర్ను పారిపోనివ్వకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి తాళతో బంధించారు. రఘురామయ్య పరందామయ్యను పిలిపించాడు. పరందామయ్య వాణ్ణి కర్ర పెట్టి 2 పీకాడు. ఈ దెబ్బలు చిన్నప్పుడు మీ అమ్మ మాట విని చెడేటప్పుడు వేసి ఉండుంటే ఈరోజు మీరిలా తయారయ్యుండేవాళ్ళు కాదు. ఉండు, నిన్ను ఇప్పుడే మీ అమ్మల జైలుకు పంపి అక్కడే పడేలా చేస్తాను అని అంటాడు పరందామయ్య. వద్దు పెద్దనాన్న, వద్దు. ఇప్పటికే పెద్దమ్మ జైల్లో ఉంది. ఇప్పుడు పెద్ద అన్నను కూడా లోపలికి పంపకు అని అంటూ ఆపుతున్నాడు యజ్ఞ. యజ్ఞ మంచితనాన్ని చూస్తూ ఉన్నాడు వీర్. నేను వచ్చేలోగా ఇలా అన్నయ్యను కొడతారా? చూడండి, తనేమి కావాలని చేసి ఉండడు కదా. ధీరన్న చెప్పినట్టు పెద్దమ్మ నేర్పించినట్టుగానే ప్రవర్తించాడు. అవి చెడు పనులని, ఇతరులను బాధ పెట్టేవని అతనికి అర్థం కాకుండానే ఆమె చెయ్యమన్నట్టు చేసి ఇలా తయారయ్యాడు. ఇప్పుడు మనం అతన్ని మార్చుకోవాలి కానీ జైల్లో పెట్టి జీవితాన్ని నాశనం చేస్తానంటే ఎలా అని అంటాడు యజ్ఞ. మౌనంగా అలా నిలబడిపోయాడు వీరు. ఏంటన్నా అలా చూస్తున్నావు అని అంటాడు యజ్ఞ. నేనింకా నన్ను 2 కొట్టు జైల్లో పెట్టు అని అంటావనుకున్నా, కానీ నువ్వు నా జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నావు కదా, అందుకు చూస్తున్నా. అవును, నిజమే నువ్వు చెప్పింది. మా అమ్మ గారాబం వల్లే నాకు చదువు పట్టలేదు, తీరిపోయాను. నువ్వన్నట్టు జనాలకు బాధ కలుగుతుందని నేను బాధపడే వరకు తెలియలేదు. ఈ 8 నెలలు అందరి నుండి అమ్మ చెప్తే ఆస్తులు లాక్కున్న నేను నా ఒంటిపై బంగారం అమ్మేటప్పుడు తెలిసింది ఆ బాధ. ఇప్పుడు నువ్వు నా గురించి పట్టించుకునే విధానం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది అందరితో మంచిగా ఎలా ఉండాలోనని. ఇకపై నేను కూడా మారిపోతాను. ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యను. ధీర్తో పాటే నేను పొలాలు చూసుకుంటాను. పండే పంటలపై నీతో కలిసి వ్యాపారాలు కూడా చేస్తాను. మారు చూపిస్తాను చూడు అంటూ అందరికీ మాట ఇస్తాడు వీరు. నేను నిన్ను కూడా నమ్మన్రా అంటూ వీర్ను కూడా సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని పోయి తల్లి తాలూకు జ్ఞాపకాలన్నీ తుడిపించేసి పూర్తిగా బుద్ధిశుద్ధి చేసి డబ్బు బాగానే ఖర్చు పెట్టి మరీ కొడుకులిద్దరినీ మార్పించేసుకున్నాడు పరందామయ్య. ఇంత వయసొచ్చినా వాళ్లకు పెళ్లి కాలేదంటారు జనం. పెదనాన్న అంటూ యజ్ఞే వాళ్లకు దగ్గరుండి వాళ్లకు తగ్గ సంబంధాలు చూసి మరీ ఘనంగా అన్నలిద్దరికీ పెళ్ళిళ్ళు చేయించేశాడు. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టు
యజ్ఞ దీపికల పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. గ్రాండ్ వెడ్డింగ్ చూసుకున్నారు. నిశ్చితార్థాలు, మంగళ స్నానాలు, ధ్వజారోహాలు, పసుపు చందనాలు అంటూ కోలాహలంగా ఉంది ఇప్పుడు యజ్ఞ ఇల్లు. చుట్టూ బంధువులు, స్నేహితులు, కుటుంబాలతో యజ్ఞ ఇల్లు నిండిపోయింది. సంతోషంతో కలకలలాడుతోంది. మామిడి తోరణాలు సంతోషాలకు స్వాగతాలు చెబుతున్నాయి. విద్యుత్ కాంతులు మరింత అందాన్ని పెంచుతూ ఉన్నాయి. అక్కడి నుండి పెళ్లి ఊరేగింపుతో కోలాహలంగా వెళుతూ ఉన్నారు మనవాళ్ళు. ప్రముఖుల ఇంట పెళ్లి సందడి అని వీడియోలు తీసి టీవీలకు ఎక్కిచ్చేస్తున్నారు. ఫోన్లో నెట్లో పెట్టేస్తున్నారు. తారా జువ్వలతో మేళ తాళాలతో చేరుకున్నారు మండపానికి. బాగా ఖర్చు పెట్టాం, ఏదో చేశాం అని అన్నట్టుగా కాకుండా పరిపూర్ణ పాత పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగా జరిపించారు. వియ్యాలవారి దెప్పి పొడుపుల ఆట నుంచి ముహూర్తానికి ముందు అబ్బాయి అలకపాన్పు వరకు అన్నీ చేశారు. ఎదురుకోల కోలాహలం, కాశీయాత్ర కమనీయం, మూడుముల ముహూర్తమా మనోహరం, తలంబ్రాల సంబరాలు. అబ్బా, ఇలా అన్నీ ఈ పెళ్లి వేడుకలు ఘనంగానే జరిపించారు. యజ్ఞ దీపికలు తిరిగి ఇంటికి చేరి హారతులు పట్టి వ్రతాలు పూజలు జరిపించి పెళ్లి తంతు ముగించారు. ఎన్నో రోజుల ఎదురుచూపుగా వాళ్ళ ప్రేమ గెలిచింది. చిచ్చు పెట్టే జగతి ఓడింది. దీపికా యజ్ఞల జీవన ప్రేమ ప్రయాణం సజావుగా సాగుతోంది. ఎటువంటి పొరపొచ్చులు లేకుండా పెద్దల అండతో ఆనందంగా దేశ విదేశాలు కూడా చుట్టి వస్తున్నారు ప్రేమయాత్రకు. క్యూట్ కపుల్స్ అనిపించుకుంటున్నారు. ఆ చూడముచ్చటైన జంటకు ఓ పెళ్ళై 3 సంవత్సరాలకు ట్విన్స్ పుట్టారు. ఓ పాప, ఓ బాబు. పాపకు శ్రియ అని, బాబుకు శ్రీహన్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. పిల్లల్ని చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. రాధా గోపాలం కూడా వారి బిజినెస్ను యజ్ఞకు అప్పజెప్పి పిల్లలతో గడిపేస్తున్నారు. యజ్ఞ తిరుగులేని బాణంలా వ్యాపార రాజ్యంలో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో తన బాధ్యత కూడా పరిపూర్ణం చేస్తున్నాడు. పిల్లల ముద్దు ముద్దు మాటలతో, కేరింతలతో హాయిగా గడిచిపోతుందా ఇల్లు. ఇలా రఘురామయ్య, జానకమ్మ పిల్లల్ని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ముచ్చటగా ఆడుకుంటున్నారు. పిల్లలు సబ్బు బుడగలను ఊదుకుంటున్నారు. అయ్యా అంటూ పలకరిస్తూ వస్తున్నారు పురోహితులు. రండి రండి అంటూ జగదీశ్వర సుభద్రలు ఆయన్ను కూర్చోబెట్టి మంచినీళ్ళందించి మర్యాదలు చేస్తున్నారు. పంతులుగారు పంచాంగం తిరగేసి లెక్కలేసి, జగదీశ్వర్ గారు 15 రోజుల్లో తేదీ పెట్టించేశాను, ఇక మీరు సిద్ధమైపోండి, నేను ఆ రోజుకు వస్తాను, ఇక సెలవు అని వెళ్ళిపోయాడు. పిల్లలు ఊదిన సబ్బు బుడగ గాలికి జానకమ్మ కంట్లో పడింది. మంటకు అవస్థగా కన్ను నులుపుకుంటూ ఉంది. బుడగలు ఊదుకుంటూ వెళ్ళిన పిల్లలు యజ్ఞాదీపికల ఒడిలోకి చేరి, అమ్మా ఏం జరుగుతోంది, ఆయన ఎవరు, ఎందుకొచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు దీపిక, ఆయన పంతులుగారమ్మ, మన ఇంటికి ముహూర్తానికి పెట్టడానికని వచ్చాడు. త్వరలో జేజిమ్మ జేజితాతల షష్ఠి పూర్తికి మంచి రోజు చూడటానికి వచ్చాడు అని చెబుతుంది దీపిక. తట్టి పూర్తి అంటే ఏంటి అని అంటారు. వాళ్ళకి ఎలా చెప్పాలా అని, అంటే వాళ్లకు మళ్ళీ పెళ్లి చేస్తారన్నమాట. ఎందుకు, అప్పుడు మనం లేము కదా, అందుకే ఇలా అని అంటుంది. ఆ బుజ్జి బుర్రలకు ఏదో అర్థమైనట్టయి, మా జేజి తాతకు మళ్ళీ పెళ్ళి అంటూ ఇల్లంతా కేరింతలు కొడుతూ తిరిగేస్తున్నారు ఎగురుకుంటూ. బయట చెట్లకు నీళ్ల పడుతున్న లక్ష్మి ఆ పిల్లలతో ఏనాన్నా అంటూ వాళ్ళను పలకరించింది. వాళ్ళు లక్ష్మితో, మా జేజి తాతకు మళ్ళీ పెళ్ళంట అంటున్నారు. ఏంటి అని అడిగింది ఆ లక్ష్మమ్మ.
మా జేజి తాతకు మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటూ అరుస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జేజి తాతకు పెళ్ళా అంటూ వాళ్ళేం చెబుతున్నారో, అసలు లోపల ఏం జరుగుతుందో, పైగా ఇందాక పంతులు వచ్చి వెళ్ళాడు కూడా అంటూ అనుకొని ఆమె ఎలాగూ అక్కడి పని వాళ్లకు హెడ్డు, ఎంతో కాలంగా నమ్మకంగా ఆ ఇంట్లో ఓ మనిషిలా కలిసి పని చేసుకునేది కాబట్టి ఆమె వరకు కొంత చొరవ ఉండడంతో నేరుగా హాల్లో అందర్నీ చూస్తూ రఘురామయ్య జానకమ్మ గార్ల దగ్గరకు చేరింది. జానకమ్మ సబ్బు బుడగ మంటకు కన్ను ఎరిపెక్కి ఇబ్బంది పడుతూ ఉంది. రఘురామయ్య ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన లక్ష్మి మరోలా అర్థం చేసుకొని కొంచెం కోపం పెట్టేసుకొని అయ్యగారు అని గట్టిగా అరిచినట్టు పిలిచింది. అంత గట్టిగా ఆమె మొదటిసారి తిరుగుబాటు వీరనారిలా పిలిచేసరికి ఉలిక్కిపడి ఏమైందా అని అందరూ చూస్తున్నారు. రఘురామయ్య ఏమైంది ఈమెకి అని వింతగా చూస్తున్నాడు లక్ష్మిని. ఏంటయ్యా ఇది? ఇదేమైనా మీకు న్యాయమేనా? ఆహా, న్యాయమేనా అని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఏంటి లక్ష్మి, దేనికి న్యాయ సమాధానం? దేనికంటారేంటి? నేను ఒప్పుకోను. అన్యాయం జరగనివ్వను. ఖచ్చితంగా అడ్డుకుంటాను. మీరు నా పనే తీస్తారో ప్రాణం తీస్తారో తీసుకోండి, కానీ నేను అడ్డుపడతా అని అంటుంది. అదే, దేనికి అడ్డుపడతావు? ఆ జరిగేదేంటి? అది నాకు అర్థం కావట్లేదమ్మా, కాస్త చెప్పు. చెప్పి అరువు తల్లి. అలా నువ్వెంత అరిచినా పడతా అని అంటాడు రఘురామయ్య. ఆహా, ఏమీ తెలియనట్టు, మేము తెలుసుకోలేమని, తెలిసినా ఏమీ చెయ్యలేమని నా చేతే చెప్పించాలని చూస్తున్నారా? మీకసలు మనసనేదుందా? అవునులే, అదుంటే ఆ పెద్దామెను ఇలా బాధ పెడతారా? చూడండి ఎలా ఏడుస్తోందో అంటుంది జానకమ్మ వైపు చూపిస్తూ. అయ్యో లక్ష్మి, అది కాదు. ఆపండి అయ్యగారు, అది కాదు ఇది కాదు అని మీరు ఆమెకు అన్యాయం చెయ్యాలని చూస్తే ఊరుకునేది లేదు. అయినా మీకు ఈ వయసులో మళ్ళీ పెళ్లి కావాలా? ఆ పెద్దామెను ఏం చేద్దామని ఇలా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు? ఆ పెద్దామెను ఏం చేద్దామని ఇలా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి? ఏంటి, నేనా? నాకు మళ్ళీ పెళ్ళా అని నోరు తెరిచి షాక్గా చూస్తున్నాడు రఘురామయ్య. విషయం అప్పటికి అర్థమై లోపలే నవ్వుకుంటూ ఒకరికి ఒకరు షుష్ అని సైగలు చేసుకుంటూ లక్ష్మి అమాయకత్వాన్ని ఆనందిస్తూ అలా చూస్తూ సైలెంట్గా వాళ్ళ వైపు చూస్తున్నారు. మీరే మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి సిద్ధమయ్యారంటగా? ఈ మధ్య టీవీల్లో ఫోన్లో చూపిస్తున్నారుగా ముసలోళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు. అలా మీరు తయారయ్యారన్నమాట అంటూ, అమ్మా జానకమ్మ, మీరు ఏడవకండి, మీకు నేనున్నాను, నీకు అన్యాయం కానివ్వను అని అంటుంది లక్ష్మి. ఒసేయ్, కన్ను మంట పుట్టి నేను ఏడుస్తుంటే నువ్వేంటే అంటూ నెత్తిపై ఓ మొట్టికాయ వేసింది జానకమ్మ. నవ్వు ఆపుకోలేక నవ్వేశారంతా. లక్ష్మి నోరు తెరిచి వింతగా అందర్నీ చూస్తూ ఉంది. పెళ్ళి కాదు లక్ష్మి, షష్ఠి పూర్తి. పిల్లలకు అర్థం కాదని అలా చెప్పింది దీపిక అని అంటోంది జగతి. మూతి ముడిచి, పొండమ్మా, అందరూ చేరి నన్ను ఇలా ఆట పట్టిస్తారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. షష్ఠి పూర్తి సమయం రానే వచ్చింది. బంధువులు, మిత్రులు, చుట్టాలు ఇల్లు మళ్ళీ కలకలలాడిపోతూ ఉంది. తాతగారి కోరిక ప్రకారం ఆయన పెళ్లినాడు చేసినట్టు చెయ్యాలని ఆలోచించి మన వాళ్ళు మండపాన్ని తాటాకు పందిళ్లుగా అల్లారు. భోజనాలకు బంతిలో విస్తర్లు వేయించారు. సాంప్రదాయ వంటలతో మన తెలుగుంటి పద్ధతులను మళ్ళీ కనబరిచారు. ఎక్కడ ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. షష్ఠి పూర్తికి సుందరాపురం నుండి వీరు ధీరు వాళ్ళ భార్యలతో సహా వచ్చి ఉన్నారు.
కలిసి పనిచేస్తున్నారు. గోవిందయ్య ఇలా అలా అంటూ వాళ్ళందరకు చెబుతూ ఉన్నాడు. గోవిందయ్యకు కుడి చేయి ఎడమ చేయి అయిన లక్ష్మమ్మ భీముడు కూడా వచ్చున్నారు. లక్ష్మమ్మ లక్ష్మి కలిసి బాధ్యతలుగా పనులు చూసుకుంటున్నారు. అంతేకాకుండా సుందరాపురం నుండి ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు యజ్ఞ జగతి చెర నుండి తప్పించి వాళ్లకు మంచి దారి చూపించినందుకు వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళల్లో ఆ చెవిటామి, మన వాళ్లకు అప్పుడు టైంకు వంటలు చేసి వడ్డించిన వంటామి కూడా ఉన్నారు. మన వాళ్ళందరూ అందర్నీ పలకరించారు. అతిథులందర్నీ సమాన గౌరవంగానే చూస్తున్నారు. వాళ్ళల్లో ఆ వాలాస్ కూడా ఉన్నారు. అంతా ఆనందంగా ఉన్నారు. మరోపక్క ఈవెంట్ వాళ్ళు మెహందీలు పెడుతూ ఉన్నారు. అక్కడ గుంపును చూసి లక్ష్మమ్మ చెవిటామె వంటామె ఏంటా అని అటు వెళ్ళి చూసి కంగారుగా అమ్మగారు అమ్మగారు మోసం జరిగిపోతోంది అని వచ్చి హాల్లో ఉన్న సుభద్ర దీపికలతో అంటున్నారు. మోసమా? ఏం జరుగుతోంది అని అడిగింది సుభద్ర. అదో అటు చూడండమ్మా, అక్కడ ఆ అమ్మాయిలు చేతిలో గోరింటాకెట్టి 500 నొక్కేస్తున్నారు. అది మోసం కాదా? సుభద్ర నవ్వుకుంటూ అది మోసం కాదు, మెహందీ, అదంతే. ఇలాంటి వేడుకల్లో అలా సరదాగా ఆడవాళ్ళు పెట్టించుకుంటారు. అందుకు ఆ ఈవెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దానికి మేం పక్క నుండి లెక్క కట్టి ఇచ్చేస్తాం అని అంటుంది. అయ్యో, ఆ మాత్రానికి ఎందుకమ్మా అలా? ఇట మా కాడికి రండి, మేం పెడతాం గోరింటాకు. మాకేమీ ఇవ్వనక్కర్లేదులే. అరచేతిలో చందమామ పెడితే ఆ చెయ్యి సూర్యకాంతిలా వెలిగిపోవాలంతే. కాదు కూడదు, అలా ముగ్గులు కావాలంటారా? మేము ముగ్గులు బాగానే వేస్తాం కాబట్టి ఆ ముగ్గులు చేతిలోనే వేసేస్తాం అని అంటున్నారు. నవ్వుకుంటూ చూస్తున్నారు మనవాళ్ళు. ఏం వద్దులే, మీరేమీ శ్రమ తీసుకోవద్దు, మీరు సరదాగా గడపండి చాలు అని అంటుంది సుభద్ర. మరోవైపు నుండి అమ్మాయిలు గలగలమంటూ గుంపుగా ఉంటే అక్కడేంటా అని మళ్ళీ వెళ్ళి చూసి ఓ అరగంటకు వచ్చి వామ్మో వాయో ఎంత దారుణం ఎంత దారుణం అంటూ వచ్చారు. ఈసారి ఏమైంది, ఏం చూశారు అని నవ్వుతూ అడిగింది సుభద్ర. ఏం చెప్తారా అని ఆసక్తిగా వింటూ ఉన్నారు మన వాళ్ళంతా. ఏముందమ్మా, ఆడన్నా 1500, ఇక్కడ ఇంకా అన్యాయం జరిగిపోతోంది. జుట్టును ముడేస్తే 3000, అల్లేస్తే 6000, ఆరేస్తే 5000, ఒక్కొక్క టైలుకి ఒక్కొక్క రేటంట. నోటిపై చెయ్యుంచుకొని చూస్తూ ఉన్నారు. అటువైపు పరుగు పెడుతూ 2 అమ్మాయిల్ని పట్టి ఆగండమ్మా ఆగండి, అటు వెళ్ళకండి, ఏలేలు పోతాయి, ఇట్రండి, మీకు చక్కగా జడేస్తాం, ముడేయమన్నా ముడేస్తాం, మీరు మాకేం ఇవ్వనక్కర్లేదు అని వాళ్లను పట్టుకునేసరికి వాళ్ళు అమ్మో అంటూ కంగారు పడిపోయారు. లక్ష్మమ్మ వాళ్ళను వదిలేయండి అంటూ పగలబడి నవ్వుకుంటున్నారంట. ఏటో మీ ఇట్టం అని వారి చేతులు వదిలేసరికి రివ్వుమని పారిపోయారు. మేళాలు ఊపు అందుకున్నాయి. పంతులు వేదాలు పఠిస్తున్నాడు. హోమం హాయిగా ప్రశాంతంగా వెలుగుతూ ఉంది. వచ్చిన అతిథుల మధ్య వేడుకల పండగ వాతావరణంలా ప్రశాంతంగా ఘనంగా ముగిసింది షష్ఠి పూర్తి. తిరిగి ఎవరి దారిన వాళ్ళు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కలిసి నిలుచొని గుమ్మడికాయతో దిష్టి తీయించుకొని ఇంటిలోకి వెళ్లారు. ముచ్చటగా నవ్వుకుంటున్నారు. కాఫీలు తెచ్చింది లక్ష్మి. ఇంకా జేజితాతకు మళ్ళీ పెళ్ళి అయిపోయిందా మమ్మీ అని అడుగుతున్నారు పిల్లలు. ట్రే తెచ్చిన లక్ష్మిని చూసి ఆపరా నువ్వు అంటూ కంగారుగా వాణ్ణి పట్టుకున్నాడు రఘురామయ్య. దాంతో లక్ష్మి చేసిన గొడవ గుర్తుకు వచ్చి బళ్ళుమని నవ్వేశారంతా. అలా ఈ కథ సుఖాంతం. మళ్ళీ మరో చిన్ని కథతో మీ ముందుకొస్తాను.
ఈసారి రాబోయే కథ పేరు ప్రేమలేఖలు. 1980 సంవత్సరంలో జరిగినట్టుగా ఊహించుకుంటూ చెప్పేసుకుందాం. ఎదురు చూద్దాం వచ్చే కథ కోసం. బాయ్.